నర్మదాయాస్తట ఉత్తరే బలే ఏ ఋత్విజస్తే భృగుకచ్చ సంజ్ఞకే ప్రవర్తయంతో భృగవః క్రతూత్తమం విచక్షతారాదుదితం యథారవిం. నర్మదా నదికి ఉత్తర భాగాన ఒక భృగుకచ్చము అనే ఒక చక్కటి స్థానం గలదు. ఆ ప్రదేశములో ఈ బలిచక్రవర్తి ఒక శ్రేష్టమైన యజ్ఞాన్ని చేస్తున్నారు. అప్పుడు ఆ భగవంతుడు అంటే వామనమూర్తి వస్తూ ఉన్నారు. ఆ వామనమూర్తి రాక ఎలా ఉంది అంటే వీరందరూ కూడా తేజోహీనులైపోయినారు. ఆయన ప్రకాశం ఎంతలా ఉందంటే పోతన భాగవతంలో చెప్తూ ఉన్నారు. శంభుండో హరియో పయోజ భవుండో చండాంశుండో వహ్నియో దంభాగారత వచ్చంగాకధరణిం ధాత్రీ సురుండెవ్వండి శుంభద్యోత నుండి మనోజ్ఞత నుండంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారింగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. అంటే వచ్చినవాడు శంభుడా, శంభుడా అంటే పరమశివుడా, లేదా హరియా ఆ విష్ణుమూర్తే వచ్చారా, లేదా అగ్నిదేవుడే ఈ యాగాన్ని తిలకిద్దామని చెప్పి వచ్చారా, లేదా సూర్యభగవానుడే వచ్చారా అంటే అంత గొప్ప ప్రకాశంతో ఆ వామనమూర్తి ఆ యాగశాలకు వస్తూ ఉన్నారు. ఆ యాగశాలకు వస్తూ ఉంటే మిగతా వారి తేజస్సంతా తేజోవిహీనమైపోయింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ వెంటనే ఆ స్వామివారికి నమస్కరిస్తూ శుక్రాచార్యంతో మొదలుకొని అందరూ బ్రాహ్మలు మునులు అందరూ కూడా లేచి నిలబడి ఆ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు.